మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కొట్లాగా ఉన్న స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాలు చంపవచ్చుగా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. అక్కగారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. ఈ లోకంలో మేము శాశ్వతమైనటువంటి లోకంలో మాకంటే ముందుగా తండ్రి తవిదక్కని మీరు చేర్చుకున్న విధానానికై వందనాలు తెలియజేస్తున్నాం. ఏదో ఒక రోజు తండ్రి మేము కూడా చూస్తామనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో తండ్రి అయ్యా మేమందరమును కూడి ఈ యొక్క భూస్థాపిత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా తోడై ఉండి నడిపించండి. ఎండదెబ్బ నుంచి తొలగించండి అయ్యా. కుటుంబానికి మీరే ఆదరణ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే దయచేయండి ప్రభా, మీరే ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకము ఎప్పుడు శాశ్వతం కాదు ప్రభా. అయ్యా ఈ లోకము అయ్యా తండ్రి ఏదో ఒక రోజు మేము గతించుకోవాల్సినటువంటి వారు అయ్యా తండ్రి. ఏదో ఒక రోజు మీ పరలోక రాజ్యంలో మేము చేరాలని గొప్ప విశ్వాసంతో మేమందరమును కూడి అక్కడి తండ్రి అయా మన్నుది వెనకటికి మన్ను వల్లే తండ్రి తిరిగి మన్నుకి మేము అప్పగిస్తున్నాం కదా. ఆత్మను మీ పరలోక రాజ్యంలో చేర్చుకున్నారు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్నటువంటి కార్యక్రమం మొత్తాన్ని మీరే సరళంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో సురక్షితంగా తండ్రి ఈ ప్రాంతానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. జరగబోయేటువంటి కార్యక్రమంలో మీరే మాకు తోడైండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తలచిన ఏది జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అందరూ కూడా పైరికలు భక్తులు క్రమముగా మర్యాదగా ఒక పార్థివ దేహాన్ని మనము సాగనంపించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించాం.
నిలిచిపోవను ఈ లోకములో పాపము నిండెను జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకుని పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి తెలుపుమోన ఆయువు ఎంతో తెలుపుమోన అంతము నాకు నేను నీ ధరిని చేరెదను. ప్రియమైనటువంటి వారులరా, ఎవరైనా సుగుణమ్మ గారి యొక్క పార్థివ దేహాన్ని చూడాలని ఆశపడినట్లయితే దయచేసి అందరూ కూడా వచ్చి సుగుణమ్మ గారి యొక్క పాత దేహాన్ని చూడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. చూచిన తదుపరి ఈ యొక్క అంతిమ యాత్రను కొనసాగించబడుతుంది. రండి సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని కాదు శ్మశానానికి కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగంగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు జీవితం విలువైనది నరులారా రండని పూలంటిది జీవితం ఓడిపోతుంది నదిలాంటిది జీవితం వాడిపోతుంది పూలాంటిది జీవితం వాడిపోతుంది నదిలాంటిది జీవితం వాడిపోతుంది మందైనా ఏ క్షణమైనా
పువ్వులాంటిది జీవితం వాడిపోతుంది, అగ్గిలాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన కానీ, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన కానీ, పాలరాతి పైన నీవు నడచిన కానీ, పట్టు వస్త్రాలు తొడిగిన కానీ, అందలకు పైన పోతున్నా కానీ, అందలకు పైన పోతున్నా కానీ, అందరక స్థితిలో నీవున్నా కానీ, అందరక స్థితిలో నీవున్నా కానీ, కన్నుమూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కన్నుమూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. బతికిన కానీ, డబ్బుతో కాలాన్ని గడిపిన కానీ, ఘనముందని నీవు బ్రతికిన కానీ, డబ్బుతో కాలాన్ని గడిపిన కానీ, జ్ఞానం నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను రక్షించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చెరకముందే, మరణము రాకముందే అది నిన్ను చెరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం రాలిపోతుంది, పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం రాలిపోతుంది. ఏ క్షణమందైనా ఏ దినమైనా, ఏ జడమైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. దేవా ఇందా నీదే సెల్ ఇదే సెల్ నీదేనా అదే గుంటగాడు తిప్పుకునేద్దాం ఒకేసారి. తలకాయ తలకాయ ఎట్లా పెట్టు, కాళ్ళు ఇట్లా రానిచ్చి తలకాయ తిరుగు 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 తిరిగి అంతే అట్లే. ఏళ్ళు జాగ్రత్త. ఓ చిన్న చిన్న కాలు దూరంగా పెట్టుకో. తలకాయ బాగా పెట్టినా బాక్స్ సరిగా లేదు. నిన్న వెళ్ళిపోయిందండి, ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది. దీనికి మనం ఎంత చేసినా కూడా ఏం ఉపయోగం లేదు. ఆత్మ చాలా ప్రాముఖ్యం దేవునికి. నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఏమైనా కూడా ఏం కాదులే. అందుకో ఆ పక్క మట్టుకో జాగ్రత్త పట్టుకోండి, ఆ పక్క జాగ్రత్త పట్టుకోండి గట్టిగా. ఆ పక్క ఇంకో చెయ్యి. రెండు కాళ్ళు మధ్యలోకి పెట్టుకోండి మీరు ఇద్దరు. నువ్వు లే, నువ్వు ఎక్కేనా పైకి, ఆయన పైకి ఎక్కాలి. ఒకరు దించండి, ఒకరు దించేసి కొద్ది. అందుకే ఫాదర్ గారు ఉన్నారు, ఆ మాట చదువుతారండి.
మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మనిషి బతుకంతా అంతేనండి. మనము మట్టిలో నుండి వచ్చినామని మన కోతి రూపంలోనో కుక్క రూపంలోనో రాలేదు. మనకంటూ మరొక జన్మము లేదండి. ఒకే జన్మము, 2 మరణాలు. శరీరము మట్టిలో కలిసిపోయింది. ఎందుకంటే మనము శరీరముగా మనం మట్టిలో నుంచే వచ్చాము కనుక మట్టికే చేర్చుతాము. ఆత్మకే వెళ్తున్నారు. ఇది దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మకు మరొక పేరు పెట్టారు మన యొక్క శాస్త్రవేత్తలను కూడా. ఈ భారతదేశంలో ఆత్మని ఒక దీపం అని కూడా అంటారు. దేవుడు ఎప్పుడు కూడా శుద్ధముగా ఉండాలంట. ఈ ఆత్మ శుద్ధముగా ఉండాలి. ఆత్మ శుద్ధి లేనిదే ఆచారమేలా అని ఈ మాట యొక్క అర్థం. ఈ ఆత్మని దేవుడు తీసుకున్నాడు.